హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నేను మీ రేణు యూట్యూబ్ ఛానల్. వీడియో అయితే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. చూసారు కదా, టైం అయితే 4:30 అవుతుంది. ఇది పండగకు తీసిన వ్లాగ్ అన్నమాట. ఎడిట్ చేయడము ఇవన్నీ కొంచెం లేట్ అయింది. అందుకని ఎడిట్ చేసేంత ఓపిక లేక ఇన్ని రోజులు వీడియో అయితే పోస్ట్ చేయలేదు. అందుకే వీడియో అప్లోడ్ చేయడం చాలా లేట్ అయింది. చాలా అంటే చాలా లేట్ అయింది. మొత్తానికి ఈరోజు కుదిరిందనమాట. 4:30కి లేసాను పండగ రోజు. మా ఎదింటి వాళ్ళైతే నైటే వేసారు ముగ్గులు. నైటే వాళ్ళు ముగ్గేసి పడుకున్నారు. ఇంకా నేనైతే 4:30కి లేచి ఊడ్చి కడిగేసి ముగ్గులైతే వేసుకున్నాము. ముగ్గులు వేసేసరికి 4:30కి లేచి ముగ్గులు కడిగి ముగ్గులు వేసి అది ఇది అన్నీ చేసేసరికి చాలా టైం తెల్లారిపోయింది. ఇంకా నేను వేస్తే ఇంకా మధ్యాహ్నం అయ్యేదేమో. మా పాప వేసిందనమాట. 2 ముగ్గులు తనే వేసింది. చాలా తొందరగా వేసింది, చాలా బాగా వేసింది. పర్లేదు, నాకంటే చాలా బాగా వేసింది. ముగ్గు డిజైన్ వేయడం ఈజీ, కానీ అందులో రంగులు నింపి మళ్ళీ అది బార్డర్ వేయాలంటే ఇంకా టైం పడుతుంది. చూసారు కదా, తెల్లారిపోయింది. ఇంకా బార్డర్ అయితే వేసాను. ముగ్గు వేయడానికి ఎంత టైం పడుతుందో మళ్ళీ బార్డర్ వేయడానికి కూడా అంతే టైం పడుద్ది. తెల్లారిపోయింది చూడండి. ఈ బాబు మా పక్కింట్లో ఉంటాడు. పొద్దున్నే వచ్చి ఇంకా అందరికీ హ్యాపీ సంక్రాంతి అని చెప్తున్నాడు. ఇది నేను వేసాను ఈ ముగ్గు. ఇది మా పాప వేసింది. ఎలా ఉంది ఒకసారి ముగ్గులు ఎలా వేసాము ఒక కామెంట్ చేయండి. హ్యాపీ సంక్రాంతి అని కూడా రాసిందనమాట. ఇంకా దానికి కలర్స్ వేసే అంత టైం లేదు, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇది మా ఎదురింటి వాళ్ళు వేశారు. నైట్ చీకట్లో చూపించినా కదా, సరిగా కనిపించలేదు. బాగా వేసారు వాళ్ళు కూడా. ఈ వీడియో లక్ష్మి అక్క ఉన్నారు కదా, తను రేణు ఆవు పెంట దొరుకుతూనే పెట్టామన్నది గొబ్బమ్మలు. అయితే ఈ వీడియో లక్ష్మి అక్కకి పెడదామని తీసినా అనమాట. లక్ష్మి అక్కకు పెట్టలేదు కానీ వీడియోలో అయితే పెట్టేశాను. అంటే ఆవు పేడ అనేది దొరికింది నాకు, తీసుకొచ్చి గొబ్బమ్మలు అయితే పెట్టిన. గొబ్బమ్మలు పెట్టి నవధాన్యాలు, ఇంట్లో బియ్యం పప్పులు అవి ఉంటే నవధాన్యాలు రేగుపళ్ళు అయితే వేసాను. నవధాన్యాలు అంటే మన ఇంట్లో ఉన్నాయే వేసిన అండి నేనైతే. రేగిపళ్ళు బియ్యము పప్పులు వేసాను. ఫ్లవర్స్ కూడా పెట్టాను గొబ్బమ్మలో. ఇంకా గరక అంటే మా ఆయన తీసుకొచ్చిండు అనమాట. అంతే ఎండిపోయిన గడ్డి తీసుకొస్తే ఇంకా అది కొంచెం పచ్చిది ఎతికి పెడుతున్నా. ఫైనల్గా ముగ్గులు అయితే అయిపోయినాయి. ఆల్రెడీ ఎండ వచ్చేసింది.
ఇది నేను వేసాను, ఎలా ఉంది చెప్పండి. ఇది మా పాప వేసింది, ఎలా ఉంది చెప్పండి. ఆ లోపల సంక్రాంతి శుభాకాంక్షలు రాసింది కూడా నేనే అనమాట. మనకి రైటింగ్ రాదు, ఓన్లీ చదవడమే, తెలుగు కూడా. అది కూడా మా పాప వేసింది. ముగ్గులు అయితే ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ కైట్స్ కూడా నేనే వేశాను, కలర్ మాత్రం మా పాప వేసింది. నాకు పెద్దగా రావులేండి ముగ్గులు వేయడము, ఏదో అట్లా అట్లా వేస్తా ముగ్గులు. ఇది మా ఇల్లు అనమాట ఫైనల్గా. ఇంకా ముగ్గులు వేసేసరికి ఎండ వచ్చింది. అక్కడ ముగ్గులు వేస్తూ వేయంగానే కొంచెం ఇంట్లోకి బయటికి తిరుగుతూనే స్టవ్ క్లీన్ చేసుకోవడం, అంటే స్వాతియే వేసిందిలేండి ఎక్కువ వరకు. తను రంగులు నింపుతుంటే నేను ఇంట్లో స్టవ్ క్లీన్ చేసుకొని ఇల్లు క్లీన్ చేసుకున్నా. పని అయిపోయింది, ఇల్లు క్లీనింగ్ అయితే పని అయితే అయిపోతుంది కదా. ఇల్లు క్లీనింగ్ అయిపోగానే నేను ఇంకా పూజ అయితే చేసుకున్నా. బయటికి ఎక్కడికి వెళ్ళలేదండి, పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నా. పూజ అయిపోయాక ఇంకా ఉంటుంది కదా పండగకి రెడీ అయినప్పుడు ఇంకా ఫొటోస్ అయితే దిగాలి కదా. ఇలా ఫొటోస్కి పోజ్ అయితే ఇచ్చినాము నేను మా పాప. ఈ అమ్మాయి మా పాప వాళ్ళ ఫ్రెండ్ అనమాట. బాబు అయితే లేడు, వాళ్ళ అత్త తీసుకెళ్ళింది పండగకి. అదే మళ్ళీ అనుకుంటారు కదా మీ బాబు లేరా అని. మా బాబు వాళ్ళ అత్త తీసుకెళ్ళింది పండగకి. ఇంకా సంక్రాంతి రోజు అయితే ఫొటోస్ వీడియోస్ కంప్లీట్ అయింది. ఇది కనుమ రోజు అండి. కనుమ రోజు ఇంకా రథం ముగ్గు వేస్తారు కదా, అలా అయితే వేశాను. చూపించాను కదా నిన్న పూజ చేసుకున్నా కదా స్టవ్ కూడా. చూడండి ఈరోజు వంట చేసేసరికి స్టవ్ ఇలా అయిపోయింది.
వంట అంటే పెద్దగా ఏం చేయలేదులేండి. కొంచెం మటను, పూరీకని తడిపిన పిండి ఇంకా పూరీ వద్దన్నారనమాట. అందుకని ఇంకా చపాతీ అయితే చేశాను. ఇంకా చికెన్ మటన్ ఉంటే మాకైతే ఆనియన్స్ కంపల్సరీ ఉండాలి, పెరుగు, కొంచెం పప్పు చేసిన. ఇంక ఇవే స్పెషల్స్ అనమాట. మాకు బాబు ఉన్నాడనుకో, బాబు ఉంటేనే కొంచెం తింటారు, వండినా ఒడుస్తుంది మాకు. మొత్తానికి ఇది పండగకి అయితే ఇలా అయిపోయిందండి మా పండగ. మీరు ఎలా చేసుకున్నారు, ఏం చేశారు? వద్దులేండి ఇప్పుడు ఎందుకు మళ్ళీ. నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేయడం లేట్ అయింది, మీరు ఏం వండుకున్నారని మళ్ళీ ఎందుకు గుర్తు చేయడం. ఓకేనా అండి? వీలైతే ఒక లైక్ ఇవ్వండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంత లేట్గా పోస్ట్ చేసినందుకు మీ అభిప్రాయం ఏంటో ఒక మెసేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి బాయ్.